యూకేలో టు స్పీక్ వెరీ వెరీ బిగ్ టాల్ అండి, వెరీ బిగ్ టాల్. ఎందుకంటే బికాస్ అందరి చేత అదే స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో మాట్లాడించడం అన్నది వాళ్ళు ఎంతో కొంత కంట్రోల్ అయితే తప్పితే అది జరిగే పని కాదు. అండ్ టు దట్ ఎక్స్టెంట్ యూ మస్ట్ బి అప్రిషియేటెడ్ ఫర్ దాట్. వీఆర్ హ్యాపీ అండ్ ఐ కెన్ సే 95+% ఎమ్మెల్యేస్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిమ్మల్ని అనేక రకాలైన కీలక పదవుల్లో మీ అభిమానులనండి, లేకపోతే జనరల్ మీడియానండి, ఈ రాజకీయ పరిణితి ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా అనుకున్నారు చాలా. ఇప్పుడు ఇన్ ఏ గ్రాడ్యువల్ ప్రాసెస్ యూ ల్యాండెడ్ అప్ బీయింగ్ ఏ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది హౌస్. మీరు ఆర్ రియల్లీ హ్యాపీ విత్ దిస్ అండి? డెఫినెట్గా ఓకే, సర్టన్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అందుకంటే మీకు ఢిల్లీకి ఇక్కడ నుంచి స్టేట్ రిప్రజెంటేటివ్గా ఢిల్లీ అని అనుకున్నారు. అది ఎస్, నేను ఎక్స్పెక్ట్ చేసిన మాట వాస్తవం, అందులో డౌట్ ఏమీ లేదు. బట్ ఎందుకంటే నేను అది నాకు ఢిల్లీతో సన్నిహిత సంబంధాలు అంటే 5 సంవత్సరాలు నేను ఎంపీగా ఉండడం, అంటే ఎంపీగా అక్కడ బంధించబడ్డాను నేను. సో మెయిన్ కోర్స్ అక్కడ ఉంది. సో ఎంపీగా అక్కడ నేను బహిరంగ కారాగార వాసంలాగా అయింది. ఆల్మోస్ట్ ఆంధ్రాకి రాకుండా అయిపోయింది కాబట్టి అక్కడే ఉన్నాను కాబట్టి. సో అక్కడ నేను చాలామంది మంత్రులు ఎంపీలతో వాళ్ళతో షెట్లు ఆడుకుంటాం. సో అక్కడ పరిచయాలు బాగున్నాయి. సో రాష్ట్రానికి నాకు ఎంతోమంది మంత్రులు నాకు వ్యక్తిగతంగా పేరుతో పిలుచుకునే పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయాలు రాష్ట్రానికి కూడా ఉపయోగపడతాయి, నాకు కూడా కంఫర్ట్ ఉంటుంది అక్కడ అనే ఉద్దేశంలో నేను ఆశించిన మాట నిజం. కాకపోతే వై డిడ్ ఇట్ నాట్ హ్యాపెన్ అండి? అంటే లేదు, అంటే అంతకంటే మంచిది ఇచ్చినప్పుడు నేను సంతోషించాలి కదా. ఓకే, ఇక్కడ రాదు అనుకున్నప్పుడు ఐ థాట్ దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్. బట్ ఇక్కడ అంతకంటే మంచిది ఇచ్చినప్పుడు ఇది ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఇది. అవును. సో అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు, అదే రిప్రజెంటేటివ్ అనేది. ఓకే, క్యాబినెట్ ర్యాంకు ఈ మధ్యన ఇచ్చారు కాబట్టి ఏదో అడాక్ కైండ్, అది అడాక్ కైండ్. సో ఇటువంటివి ఏమీ నాకు రావు అనుకున్నప్పుడు నేను ఆశించింది అది. సో దానికంటే మంచిది నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు ఐఎమ్ హ్యాపీ. సో అంచేత ఇక్కడ నాకు ఏది రాదు అనుకున్నప్పుడు అదైనా నాకు హ్యాపీగా ఉంటుంది. ఆ పదవి పరిధి చిన్నదైనా కూడా ఐ కెన్ ఎక్సెల్ ఇన్ దట్ లిమిటెడ్ ఏరియా అనే ఉద్దేశంలో, ఏదో అర్ధరాజ్యం కాకపోతే 5 ఊర్లు అన్నట్టు అది కోరుకున్నాం. సో ఇక్కడ ఇది మీరు కోరుకున్నది కాదుగా, ఆయన అంతటా ఆయన మీకు ప్రదానం చేసింది అంతేగా. అసలు డిస్కషన్ కూడా లేదు. ఆయన సీఎం గారు నిన్న ఈ పదవికి ఎంపిక చేసామంటే ధన్యవాదాలు సార్ అని చెప్పి నేను నమస్కారం పెట్టాను. అదే మిమ్మల్ని ప్రత్యేకంగానే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గుర్తించారన్నది మాత్రం వాస్తవం. అంటే ఈ డెవలప్మెంట్ ద్వారా డౌటే లేదు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఆయన అంటే చాలా గౌరవం, చంద్రబాబు నాయుడు గారికి నేనంటే చాలా ఇష్టం, అందులో ఎటువంటి సందేహం లేదు. సో పైగా మీరు క్రైసిస్ లో ఉన్నప్పుడు ఆయనే కదా ఫోన్ చేసి కూడా రెగ్యులర్గా చాలా రెగ్యులర్ టచ్లో ఉండేవాళ్ళం. నేను ఇప్పుడు ఏదో సినిమా ఈవి సత్యనారాయణ సినిమా, అది ఒక కామెడియన్ను ఏదో 1000 రూపాయలు ఇస్తే నాకు 500 కావాలంటాడు. సో నేను అలాంటి వాడిని కాదు కనుక ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ తెచ్చినప్పుడు నాకు 500 కావాలని అడగకుండా నేను 1000 రూపాయలు ఇచ్చిన 1000 తీసుకున్నా సంతోషంగా.
బాగా చెప్పారు. అంటే మాస్ జనాలకు కూడా బాగా అర్థమయ్యే రేంజ్ లో చెప్పారు మీరు దాన్ని. అంటే ఆయన ది వే హీ స్పోక్ టు యూ, మీరు అక్కడ చైర్లో కూర్చున్నప్పుడు మిమ్మల్ని చూసి మీరు ఫేస్ చేసిన టర్బులెన్స్ అండ్ టర్మాయిల్ వాటన్నిటిని కూడా మళ్ళీ రిఫర్ చేసి ఆయన ఆ టైంలో ఆయన అని మిమ్మల్ని చాలా ఈ ఎక్స్టోల్డ్ యూ సో మచ్ రియల్లీ బీయింగ్ సచ్ ఎ వెటరన్ పాలిటీషియన్. అండ్ ఆయన పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ లోకేష్ గారు, విష్ణు కుమార్ రాజు గారు, అందరూ కూడా ఓవర్ స్పోక్. ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు రిఫర్ చేశానంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా ఆయన ప్రత్యేకంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుని ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి ఇక్కడ గెలిచి చేసినందుకు మిమ్మల్ని రికగ్నైజ్ చేసి బాగా మిమ్మల్ని డ్యూ ఇంపార్టెన్స్ మీకు ఇచ్చినట్టు ఫీల్ అయ్యారా మీరు? డెఫినెట్గా అయినప్పుడు ఆయన అన్న మాటలు ఎంత గొప్ప మాటలు అన్నది పీపుల్ హ్యావ్ డిస్కస్డ్, ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఏ వైడర్ డిస్కషన్. ఎలాగంటే మీ గురించి చెప్పి, మీరు ఫేస్ చేసిన టర్మాయిల్ గురించి చెప్పి, అండ్ ఆ సీట్లో అది దానికి తోడు మా స్పీకర్ గారు నాకు సన్నిహితుడు అవడం, ఎప్పటి నుంచో మాకు స్నేహం ఉంది. నాకు ఎక్కువ అవకాశం కూడా ప్రతిరోజు 2-3 hours నాకు హౌస్ కండక్ట్ చేయడానికి ఎవ్రీ డే హీ హాస్ గివెన్ మీ ఛాన్స్. లిటరల్గా 8 రోజులు నాకు పదవి ఇచ్చిన తర్వాత యూ హావ్ కంటిన్యూస్లీ అటెండెడ్ అండి ఎవ్రీ డే హీ గివ్ మీ ది ఛాన్స్ టు. 2 రోజులు క్వశ్చన్ అవర్ 0 hour కూడా నేనే హ్యాండిల్ చేశాను. సో హీ హాస్ గివెన్ మీ గ్రేట్ ఛాన్స్ టు కండక్ట్ ద హౌస్. సో దట్ వే ఇచ్చిన పదవి మంచిదైనా దానికి మించి కూడా మా స్పీకర్ గారు నాకు ఫెసిలిటేట్ చేశారు కదా. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సౌకర్యం కల్పించారు. అంటే మెంటల్గా యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లేస్ రోల్ టు ప్లే. అలా ఊరికి ఏదో డిప్యూటీ స్పీకర్ అంటే ఏదో బొమ్మలాగా కాకుండా దే మేడ్ యూ రియల్ వన్ అక్కడ కూర్చోబెట్టి చేశారు. అండ్ ఆయన కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్పారు కదా. ఆయనకి ఇంట్రడక్షన్ అక్కర్లేదు, రచ్చబండ ద్వారా మొత్తం ప్రజానీక అందరికీ ఆయన పరిచయం అయిన మనిషి అని. అంటే నోబడీ హ్యాస్ మిన్స్డ్ వర్డ్స్ అబౌట్ యూ. ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా అభినందనల రూపంలో అందరూ బయట పెట్టేశారండి. ఎక్కడ నోబడీ హ్యాస్ రియల్లీ కన్సిల్డ్ ఎనీథింగ్. దాంట్లో దట్ వాజ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ దట్. అంటే ఏ డిప్యూటీ స్పీకర్కైనా మనస్ఫూర్తిగా మాట్లాడినట్టు అందరూ అది ప్రస్ఫుటంగా అందరికీ అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. మీరు కూడా రేపటి నుంచి నా కష్టాలను గుర్తించి ఇవాళే నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి నేను నా ధన్యవాదాలని చెప్పి మీరు ఉపన్యాసం ప్రారంభించడం. ఎవ్రీబడి హ్యాస్ ఎంజాయ్డ్ యువర్ ప్రెజెన్స్, యువర్ రోల్, యువర్ ఎగ్జిస్టెన్స్ దేర్ ఇన్ అసెంబ్లీ. యాక్చువల్గా డిప్యూటీ స్పీకర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ కాంట్ స్పీక్, బట్ డిప్యూటీ స్పీకర్ కెన్ మేక్ ఎ రిక్వెస్ట్ అండ్ హీ కెన్ స్పీక్. బట్ రెగ్యులర్గా మాట్లాడితే బాగోదు. ఏదైనా వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ మీద మాట్లాడాలి అనుకున్నప్పుడు అప్పుడు నేను చైర్ మీద లేకపోతే నేను స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి మాట్లాడవచ్చు. మాట్లాడకూడదని లేదు, కానీ నార్మల్గా మాట్లాడరు. రేర్ సర్కమ్స్టాన్సెస్లో అవసరమైనప్పుడు ఇట్స్ నాట్ డిజలౌడ్. బట్ స్పీకర్ కాన్ స్పీక్, బట్ డిప్యూటీ స్పీకర్ క్యాన్ స్పీక్. ఈ మాట కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ డిజలౌడ్ అన్నారే, దట్స్ ఎ వెరీ వెరీ వాల్యుబుల్ టర్మ్. మంచి మాట అన్నారు. మీరు కూడా చాలా ఇమోషనల్ అయ్యారు రాజాగారు. డెఫినెట్గా. అంత ఇమోషనల్ గా మీరు అవడానికి అసలు వాట్ హ్యాస్ రియల్లీ ట్రిగ్గర్డ్ విత్ ఇన్ యూ అండి? అంటే అసలు ఒకటి అంతసేపు అందరూ వాళ్ళు మాట్లాడటం, అందులోనూ నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏది ఈ డెవలప్మెంట్? అసలు అసెంబ్లీ స్టార్ట్ అయింది అంతా నార్మల్గానే ఉంది. అసలు నేను
నాట్ ఈవెన్ 0.1% ఐడియా. నో హింట్, నథింగ్. సడన్గా సీఎం గారు పిలిచి సీఎం గారు రమ్మన్నారు. అయితే ఎన్డీఏ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో మీకు ఎక్కడ ఏమాత్రం ఉప్పు అందకుండానే ఇట్ ఇస్ ఓన్లీ సడన్ మూమెంట్. ఓకే. సో బట్ మీరు ఇమోషనల్. ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుని ఉంటారు బీజేపీతో, ఆఫ్ కోర్స్. బట్ నాకు ఎన్డీఏ అభ్యర్థిగా రాజుగారు మిమ్మల్ని ఎంపిక చేశాం. బట్ ఇన్ జనరల్ గా నేను ఇంకొక మాట కూడా మీ ముందుకు తీసుకురావాలి. ఇట్ ఈస్ నాట్ రియల్లీ ఇర్రిలివెంట్ కాదండి. మీ మొదటి నుంచి మిమ్మల్ని సరే మీరు ఢిల్లీ రిప్రజెంటేటివ్గా ఏదో మీరు అనుకున్నారు, చాలా మంది అనుకున్నారు మీరు చెప్పిన దాని ప్రకారం. బట్ మీరు అందరూ మీరు టీటీడీ బోర్డు చైర్మన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు. ఈ రోజున బిఆర్ నాయుడు గారు అయ్యారు. దాని మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ మా బిఆర్ నాయుడు గారికి వచ్చినందుకు. ఎందుకంటే నేను ఎంత డిజర్వ్ అని అనుకున్నాను, నాయుడు గారు కూడా అంతే డిజర్వ్డ్ ఫర్ ఎనీ గుడ్ పోస్ట్. నేను చెప్పేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టినా నా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నారని ఏ1గా నన్ను, ఏ2గా ఆయన్ని, ఏ3గా ఆంధ్రజ్యోతి పెట్టడం జరిగింది. సో ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టినా ప్రజల్లో నాకు యాంటీ తీసుకొచ్చి నా ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారు అని కేసు పెట్టింది నా మీద, నాయుడు గారి మీద, రాధాకృష్ణ గారి మీద. సో అంచేత ఆయన చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తి. సో ఆ కొండ కిందే ఉన్న వ్యక్తిగా, మరి ఆ స్వామి భక్తుడిగా ఆయనకి వచ్చినందుకు ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇప్పుడు కాదు, నేను చాలామంది నేను అది ఎక్స్పెక్ట్ చేశాను అనుకుంటారు. నేను లాస్ట్ సెషన్ అప్పుడు, అంటే సంవేర్ ఇన్ జూలైలో అయింది కదా, లాస్ట్ సెషన్ అప్పుడే నేను ఆయనకి ఫోన్ చేసి, సార్ ఐ గాట్ రిలయబుల్ న్యూస్, యు ఆర్ గోయింగ్ టు బి ద చైర్మన్ అని చెప్పి అడ్వాన్స్డ్గా కంగ్రాచులేషన్స్ చెప్పి కూడా 3 నెలలు అయింది. చాలామంది నేను ఇంకా పోస్ట్ నాకు వస్తుందని అనుకుంటున్నానని చెప్పి, లేకపోతే నాకు వస్తుందని అనుకున్నప్పుడు, సో నాకు తెలుసు అది నాయుడు గారికి వస్తుందని. అనౌన్స్మెంట్ లేట్ అయినప్పటికీ కూడా నాయుడు గారి కోసం రిజర్వ్ చేయబడింది అన్న విషయం మీరు గ్రహించారు. అది నేను ఆయన్ని కంగ్రాచులేట్ కూడా చేశా. ఒకసారి నా భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ ఉంటే ఎవరో ఇలాగే మాట్లాడినప్పుడు అది మా టీవీ5 నాయుడు గారికి అయ్యాను కూడా అనేసా. ఇప్పుడు 3 నెలల క్రితం. ఆయన షాక్ అవ్వలేదని నాయుడు గారు మీరు చెప్పగానే, ఎందుకంటే ఆయన చాలా కోరుకున్నది కదా, చంద్రబాబు నాయుడు గారిని అడిగానని ఆయనే చెప్తున్నారు. నిన్న ఆయనకి జరిగిన, ఆయన అందులోనూ ఫస్ట్ 1 వీక్లోనే చాలా పెను మార్పులకి అక్కడ శ్రీకారం చుట్టారు. సో ఆయన పరిపాలనలో డెఫినెట్గా పాత వైభవం, ఆ తిరుమల కొండకి పాత వైభవం తప్పకుండా వస్తుంది. పునర్వైభవం మళ్ళీ ముందు అసలు అన్డౌటెడ్లీ పునర్వైభవం ముందు దేంతో మొదలైందంటే తిరుపతి కొండ మీదకి వెళ్ళగానే గుమ్మలు ఆడిపోతున్నది నేతి వాసన. ఫస్ట్ అది బ్రహ్మాండంగా జరిగింది. అండ్ ది అదర్ థింగ్స్ ఏదో అంటే నాన్ హిందూస్ ని అదర్ డిపార్ట్మెంట్స్ లో నాట్ సపోజ్ టు బి దేర్. బట్ ఎవరండి అసలు, హూ అపాయింటెడ్ దెమ్ రియల్లీ? అపాయింట్ అయ్యాక యూ డోంట్ ఫైండ్ ఎ సింగిల్ హిందూ in any Muslim institution, completely religious I'm talking. I am not talking about a shop or a business. This is not a government job. That's what it is. So government job aithe okay, you have to accommodate all reservation. This is a Hindu charitable institution or Hindu temple. The name itself is Hindu. So you are not supposed to give any post to anyone. You should not. But government kuda paatha governmentlu even well before Jagan Mohan Reddy, of course Jagan Mohan Reddy garu vachin tarvata he has completely blasphemed
ద హోల్ తిరుమల అండ్ ఎవ్రీథింగ్ అనుకోండి, ఇట్ ఈస్ ఫెయిర్ ఇనఫ్ టు సే దట్ బ్లాస్ఫమీకి ఒడిగట్టారు ఆయన. అండ్ అఫ్ కోర్స్ హీ పేడ్ ఫర్ దట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ లూజింగ్ ది పవర్ అండ్ ఆల్ దట్. బట్ ఈవెన్ వెల్ బిఫోర్ దట్ వాళ్ళు అసలు వాళ్ళని అపాయింట్ చేయడమే కరెక్ట్ కాదు కదా. కాదు, ఎవడో కమ్ విత్ రాంగ్ సర్టిఫికెట్ చెప్పలేం. ఓ అలా జరగచ్చండి. ఓకే, డెఫినెట్గా. అండ్ నాయుడు గారు మాట్లాడుతున్న దానిలో నిన్న మొన్న నేను ఎక్కడో చూశానండి, ఈ వేద పాఠశాలల సముద్ధరణ పునరుద్ధరణకి అండ్ విస్తరణకి కూడా, వాటిని ఇంకా బాగు చేయడానికి, వాటికి ఇంకా ఏదో చేయడానికి చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విరాళాలు ఇవ్వడానికి వాటికి సిద్ధంగా ఉన్నారని మాట అన్నారు. రియల్లీ డస్ తిరుపతి నీడ్ అండి డొనేషన్స్ ఫ్రమ్ అదర్వైజ్ సచ్ ఎన్ ఎఫ్లూయెంట్ ప్లేస్? కరెక్ట్, బట్ డొనేషన్లు వచ్చినప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ కోసం, ఈ దేవాలయాల కోసం, రాష్ట్రంలో ఉన్న దేవాలయాల టెంపుల్స్ కూడా జీర్ణం అయిపోతూ ఉంటాయి. అగైన్ దే హ్యావ్ టు బి రీబిల్ట్. సో అన్నిటికీ కూడా డబ్బు అవసరం కాబట్టి ఒక భక్తిభావం ప్రజల్లో ఉండాలి అంటే మన శిథిలం అయిపోయిన దేవాలయాలని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్ని చర్చిలు వస్తున్నాయి మీకు? అయ్యో, ఒక్కొక్క దేర్ ఈస్ నో విలేజ్ వితౌట్ 3-4 చర్చెస్. అవును, ఇన్ఫాక్ట్ ఇన్ ద లాస్ట్ 5 years 1-2 గుళ్ళే ఉన్న ఊర్లు ఉన్నాయి, కానీ 5-6 చర్చిలు లేని ఊర్లు కనపడతల్లా. పర్టికులర్ గా దిస్ గవర్నమెంట్, మీ గవర్నమెంట్ దాని మీద ఏదైనా ఒక చూడాలి. ఇవన్నీ సోషల్. ఇప్పుడు నాకు ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం. మా ఊర్లో ఒక పాపులర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది చాలా ఫేమస్. 450 year old టెంపుల్, స్వయంభూ అంటారు. మరి అక్కడ ఇప్పుడు కమిటీ క్లియర్ అయింది అసెంబ్లీలో. సో చూడండి, ఇప్పుడు ఎస్సీలకు కూడా ఉండాలి. సో హిందూ ధర్మాన్ని పాటించే రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళే ఎస్సీని చూడండి. అంటే రెగ్యులర్గా దేవాలయానికి, పాపులర్ టెంపుల్, హిందూ బిలీవర్స్ హూ అటెండ్స్ సమ్ పూజాస్ ఇన్ టెంపుల్ ఆర్ సమ్ ఫంక్షన్స్ ఇన్ టెంపుల్కి అటెండ్ అయ్యే వాళ్ళని చూడండి అంటే ఐ వాజ్ షాక్డ్. ఆ పర్టికులర్ విలేజ్, 5-6 విలేజ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ లెట్ us give it to that particular village where the temple is situated. I could not find even a single person. Certificates are there for almost all, but జెన్యున్గా గుడికి వచ్చే వ్యక్తి ఒక్కడూ లేడు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఫిలం. మిగిలిన ఊళ్ళో పరిస్థితి ఏంటో చూడాలి. ఎవరో లేనప్పుడు ఎవరో లేరురా బాబు ఏం చేయమంటామని ఐ హ్యావ్ టు రైట్ ఎ లెటర్ బ్యాక్. ఐ కాంట్. తెలిసి ఇప్పుడు గుడికి రాని వ్యక్తి, ప్రతి వారం చర్చికి వెళ్ళే వ్యక్తికి దేవాలయ ట్రస్టీ ఇమ్మంటే మరి అసలు ఎక్కడ దొరకపోతే ఐ హ్యావ్ టు కీప్ ఇట్ వేకెంట్. ఒక పక్క నాయుడు గారు లాంటి పెద్దవాళ్ళు టెంపుల్లో, హిందూ టెంపుల్లో అన్యమతస్థులు ఉండకూడదు అంటున్నారు. సో అన్యమతస్థుడు అయ్యుండి నాది ఈ మతమే అని అంటే ప్రజలకు తెలుస్తుంది కదా. ఇప్పుడు స్టేట్ లెవెల్లో వేరు, ఆ గ్రామం లెవెల్లో if you appoint someone who's a regular, who visits regularly the church, if you make him as the trustee here, people would know in that village. అవును, బయట అంటే ఏ ఊర్లో ఎవరికి తెలియదు, బట్ ఆ ఊర్లో తెలుస్తుంది. ఆ ఊర్లో తెలుస్తుంది. అంత ముఖాముఖి ఉంటారు కదా, ఎలా ఇచ్చారు అని అంటారు. సో ప్రభుత్వానికి చెడ్డ రాకూడదు, సెలెక్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఇంకొక ఊర్లో చూడమంటాం, ఆ నియర్ బై విలేజ్ చూడమంటాం. ఏదో సామి చెప్పినట్టు గుడి ఉన్న ఊళ్ళోనే సున్నా అంటుంటే డూ ఎక్స్పెక్ట్ ఇన్ అదర్ విలేజెస్? ఏమో
అందుకనే ఇట్ హ్యాస్ టు బి ఎగ్జామిన్డ్ అంతే. చూడాలి. బట్ దీస్ థింగ్స్ అంటే హిందూ పరిరక్షణ సంస్థలనండి, లేకపోతే హిందూ ధర్మ సంస్థాపన, మళ్ళీ పునరుద్ధరణ, ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా ప్రభుత్వం, ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అగ్రెసివ్ గా వెళ్ళదలుచుకుందా అండి, లేకపోతే? ప్రభుత్వానికి మతానికి సంబంధం లేదండి. ప్రభుత్వానికి మతానికి సంబంధం లేదు. ప్రభుత్వానికి మతానికి గత ప్రభుత్వం బాగా లింక్ పెట్టిన ఛాయలు, దాఖలాలు చాలా నిండుగా దొరికాయి. అదే దట్స్ రాంగ్ అంటున్నా నేను. దట్స్ రాంగ్. సో యూ డోంట్ వాంట్ టు బీట్ ఆన్ ది సేమ్ ట్రాక్. భారతదేశం ఇట్స్ ఏ సెక్యులర్, ఆఫ్ కోర్స్ లౌకిక సెక్యులర్ దేశంలో గవర్నమెంట్ ఈస్ నాట్ సపోజ్ టు ఇండల్జ్ ఇన్ ఎనీ రిలీజియస్ యాక్టివిటీస్ యాజ్ గవర్నమెంట్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు హిందూ టెంపుల్స్ని ఆదాయం వస్తుందని చెప్పి ఈ రాష్ట్ర టాక్సేషన్ పరిధిలోకి తెచ్చారు. ముస్లిం సంస్థలను అంటుకోవాలా, క్రిస్టియన్ సంస్థలను అంటుకోవాలా. మీ ప్రాపర్టీస్ మీరే మేనేజ్ చేసుకోండి, మీ మసీదులు మీరే మేనేజ్ చేసుకోండి, మీ చర్చిలు మీరే మేనేజ్ చేసుకోండి. ఇక్కడ మటుకు ఏం చేశారు, దే ఆర్ గెటింగ్ సమ్ 33% ఆఫ్ ద రెవెన్యూ నుంచి ప్రభుత్వానికి రావాలి అని చెప్పి సో ఆ ఫండ్ నుంచి ఆ డొనేషన్లో ఇస్తున్నారు. ఆ మిగిలిన అమౌంట్ కూడా ఏదైనా గుడి పునర్నిర్మించాలి అనుకుంటే 33% ఆ గుడి ఆదాయం నుంచి కానీ మిగిలిన ఆదాయం 33% ఇచ్చేయాలి వాళ్ళకి గవర్నమెంట్. మిగిలిన ఆదాయం ఏదైనా నిల్వ ఉంటే అది కానీ విలేజెస్ ఆ గ్రామస్తులు కానీ 33% ఇస్తే ఆ మిగిలిన 66.5 వీళ్ళు 33.5 ఇస్తే మిగిలిన అమౌంట్ ఈ ఫండ్ నుంచి